చంద్రబాబు నాయుడు గారు ఇతర టీడీపీ నాయకుల మీద, అపోజిషన్ లీడర్స్ మీద ఎన్ని కేసులు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి అనే విషయం గురించి చాలా సార్లు మాట్లాడుకున్నామండి. అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి బాబు, ఎందుకంటే మేము ఎన్నికల ఎఫిడవిట్లో రాయాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే లేఖ రాశారు డీజీపీకి. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రతినిధి వర్గం వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి కలిశారు. ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు, వీళ్ళు మా కేసుల వివరాలు ఇవ్వడం లేదని. చివరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటిదాకా వచ్చినటువంటి వివరాలని మొత్తాన్ని కొల్లేట్ చేసి ఒక లిస్ట్ తయారు చేశారటండి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్లో 24 కేసులు ఉన్నాయి. అదేవిధంగా లోకేష్ మీద 23 కేసులు ఉన్నాయని చెప్పి కనుగొన్నారు. ఇవి కాకుండా ఇంకా కూడా ఉండొచ్చు, తెలియదు. ఇప్పటిదాకా వాళ్ళు కనుగొన్నాం అనమాట. చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు, లోకేష్ మీద 23 కేసులు. వీటిలో మ్యాక్సిమం కేసులన్నీ కూడా మన వైసీపీ వారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినవి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కేసులు ఒకటి మహారాష్ట్రలో అప్పుడు బాబ్లీ అంశానికి సంబంధించి వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఆ నాందేడ్ ప్రాంతంలో ఎక్కడో అరెస్ట్ చేసి ఒక కేసు పెట్టారండి. ఆ కేసు ఒకటే నడుస్తోంది చంద్రబాబు నాయుడు గారి మీద. మిగతా కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే. అందులో 9 కేసులు సిఐడి వారు పెట్టినవి, పెద్ద కేసులు. అవి కాకుండా చిన్న చిన్న కేసులు పెడతారు. ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఉల్లంఘించాడని, బెదిరించాడని, అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టారు కదా అంగళ్ళు కేసులు, ఆ విధంగా పెట్టారు. సో ఇవన్నీ కలిపి 24 కేసులట. ఇక లోకేష్ మీద అయితే యోగణం పేరుతోటి పెట్టారు. యోగణం ఆయన కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతి చోట కూడా ఏదో ఉల్లంఘించాడు, ఆయన నిబంధనలు ఉల్లంఘించాడు, ఏదో సెక్షన్ ఉల్లంఘించాడు. గతంలో అమరావతి రైతుల మీద పెట్టినట్టుగా 23 కేసులు పెట్టారట. అయినా కూడా ఇవన్నీ సమగ్రమైనటువంటి లిస్ట్ ఇది అని చెప్పడానికి లేదండి. ఇంకెక్కడో ఇంకో 1-6 కేసులు ఉండొచ్చు ఇప్పటిదాకా వచ్చినవి. ఎందుకంటే ఇవాళ నుంచి నామినేషన్లు, బహుశా ఆయన చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ రేపేస్తున్నట్టున్నారు కుప్పానికి. సో ఈ లోపలే మీకు రావాలన్నీ కూడా. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారట. డీజీపీ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి. అన్ని జిల్లాల ఎస్పీలకు కూడా రాశారట. ఇన్ని చేస్తే వచ్చిన సమాచారం అండి ఇది. వీటిని క్రోడీకరించి ఇప్పుడు ప్రస్తుతానికి జాబితాలు సిద్ధం చేసుకున్నారు. అయినా కూడా ఇవన్నీ 100% కరెక్ట్ అని చెప్పడానికి లేదు. అయితే ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే మేము మా ప్రయత్నాలన్నీ చేసి అన్నీ తెలుసుకున్నాము, సాధ్యమైన మేరకు తెలుసుకొని మేము రాశాము ఇందులో. రేపు ఎప్పుడైనా వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా అధికారి కానీ ఎవరైనా ఇంకో కేసు ఉన్నది మా దగ్గర అని చెప్పినా కూడా బహుశా దానికి విలువ ఉండేటువంటి అవకాశం లేదు. ఆ రకంగా అదేదో వైలేషన్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు భావిస్తారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మీకు తెలిసిన మేరకు మ్యాక్సిమం ప్రయత్నించి మీ మీద ఉన్న కేసులు మీరు రాయాలి. ఆ విధంగా అయితే రాశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే ఆయన మీద 2013లోనో ఎప్పుడో అనుకుంటాను, లేకపోతే 2010లో ఈ మహారాష్ట్ర నాందేడ్ కేసు ఆయన మీద ఉన్నది. అది మినహా ఆయన మీద కేసులు ఏమీ లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జస్ట్ 5 ఏళ్లలో ఆయన మీద 9 సిఐడి కేసులు, ఇంకా మరి డజన్కి పైగా మిగతా పిచ్చి కేసులు అన్నీ పెట్టారండి. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత.